దేవదాసి వ్యవస్థ ఆలయాల్లో ఉన్న దేవతలకు వారి సేవలకు అమ్మాయిలను సమర్పించే వ్యవస్థ. దీని పేరు ఏదైనా సరే దైవ సేవ పేరుతో చేసే వ్యభిచారం అన్నమాట. చిన్న వయసులో ఆడపిల్లలను అంటే 8 నుంచి 16 ఏళ్ల వయసులోనే దైవ సేవకు అంకితం చేసి వారితో ఆలయాలను శుభ్రం చేయించడం, నృత్యం చేయించడం చేస్తారు. ఈ జోగిని వ్యవస్థలో అమ్మాయిలని ఎంపిక చేయడం బాధ్యతను ఆ ఊరికి చెందిన అగ్ర కులాల వారు, భూస్వాములు ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఈ అమ్మాయిల ఎంపిక విధానంలో కూడా చూడడానికి అందంగా ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. తల్లిదండ్రులు కూడా డబ్బు కోసం తమ పిల్లల్ని దేవదాసి వ్యవస్థకు అంకితం చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ జోగిని వ్యవస్థలో తక్కువ కులాలకు చెందిన ఆడపిల్లలే ఉండటం ఎంతో బాధను కలిగించే విషయం. ఇక అమ్మాయిలని దేవదాసిగా లేదా జోగినిగా మార్చే విధానాన్ని జోగు పట్టం అంటారు. ఈ జోగు పట్టంలో అమ్మాయికి పసుపు స్నానాలు చేయించి, పసుపు చీరను కట్టి, తలనిండా పూలు, ఎర్రటి బొట్టు పెట్టి ఎల్లమ్మ లేదా పోచమ్మ ఆలయంలో మంగళసూత్ర ధారణ చేస్తారు. ఇక అక్కడి నుంచి ఆమె జీవితం మొత్తం దేవునికే అంకితం. ఒక మరాఠీ సామెత ప్రకారం దేవదాసి దేవాచి బైకో సర్య గవాచి అని అంటారు. దేవుడికి సేవకురాలు కానీ మొత్తం పట్టణానికి వధువు అని దీని అర్థం. వర్షాలు పడకపోయినా సరే, ఊర్లో ఏదైనా అరిష్టం జరిగినా సరే ఆడపిల్లలను దేవదాసులుగా చేస్తే ఈ అరిష్టం తప్పుతుంది అని భావించేవారు. ఈ దేవదాసి వ్యవస్థ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చోళ పాండ్య కాలంలో మొదటిసారి దక్షిణ భారతదేశంలోనికి ప్రవేశించింది. ఇక ఊర్లో ఉన్న ప్రతి మొగాడి కన్ను వీరిపైనే ఉండేది. వారిలో కొంతమంది భూస్వాములు వారికి డబ్బు ఆశ చూపి వారితో శృంగారం చేయించుకునేవారు. ఇక కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన అంటే దేవాలయ ప్రధాన అధికారులు వీరి శరీరంపై పూర్తి అధికారాన్ని సంపాదించుకోవడం కోసం ఇదంతా దైవ కార్యం అని మాయమాటలు చెప్పి వీరిని నమ్మించేవారు. ఇక ఈ విధంగా దేవదాసులుగా మారిన ఆడపిల్లలు తమ జీవితాన్ని మొత్తం దేవునికే అంకితం చేయాలి. వీరు భవిష్యత్తులో వివాహాన్ని చేసుకోకూడదు.